హరివిల్లు విరిచి సీతాదేవిని పరిణయమైనటువంటి వేళ కోసం భక్తజనం ఒక రకంగా ఎదురు చూస్తున్న పరిస్థితే కనిపిస్తుంది. మరికొద్ది గంటల్లో కూడా ఈ కళ్యాణోత్సవ కార్యక్రమం ఏదైతే హరివిల్లు విరిచి సీతాదేవిని పరిణయమాడుతున్నటువంటి సందర్భం కోసం అటు భక్తులు కూడా పెద్ద ఎత్తున వేచి చూసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా టీటీడీ అధికారులు ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. కళ్యాణ వేదిక అటు పూర్తిగా ముస్తాబైన పరిస్థితి. మరోవైపు ఏదైతే కోదండ రాములు కళ్యాణం నిర్వహించేందుకు కూడా ఇప్పటికే వేద పండితులు సర్వం సిద్ధం చేసినటువంటి పరిస్థితి. అటు వేదిక కళ్యాణ వేదిక కూడా అటు పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు. మరోవైపు ఏదైతే ఆరు బయట పండు వెన్నెలలో చంద్రుడు వీక్షించే విధంగా ఈ కళ్యాణోత్సవ వేడుక అంగరంగ వైభవంగా అట్టహాసంగా కనువిందు చేసే రీతిలో నిర్వహించేందుకు కూడా ఆలయ అర్చకులు ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఆలయ ప్రాంగణం వద్ద ఉన్నాం. ఇక్కడ ఒక రకంగా భక్తజనంతో పోటెత్తున్నటువంటి పరిస్థితి. అయితే భక్తులు కూడా పెద్ద ఎత్తునగా తరలివచ్చిన నేపథ్యంలో కూడా అందుకు తగ్గ ఏర్పాట్లను కూడా అటు అధికార యంత్రాంగం చేసింది. చంద్రబాబు కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. కడప విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఒంటిమిట్టకు చేరుకుంటారు. ఒంటిమిట్టలో ఉన్నటువంటి టీటీడీ అతిథి గృహంలో ఆయన కాసేపు విశ్రాంతి తీసుకొని ఆ తర్వాత తన సతీమణి భువనేశ్వరితో కలిసి ఇదే ఆలయ ప్రాంగణం వద్దకి ఈ రహదారి గుండా ఆయన ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన అనంతరం కూడా ఒంటిమిట్ట కోదండరాములవారికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించి ఆ తర్వాత ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి ఆ తర్వాత ఇక్కడి నుంచి రోడ్డు మార్గాన తిరిగి కళ్యాణ వేదిక వద్దకు వెళ్తారు. అక్కడ జరిగేటువంటి అపూర్వ ఘట్టం ఏదైతే శ్రీరాములవారు పెళ్లి కొడుకు రూపంలో దర్శనం పోతున్నారు. అదేవిధంగా సీతాదేవిని పరిణయమాడుతున్నటువంటి వేళ ఆ సందర్భాన్ని తిలకించేందుకు కూడా అటు ఆయన రానున్నటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో కూడా అందుకు తగ్గ ఏర్పాట్లను కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం చేసింది. అయితే మరోవైపు జిల్లా కలెక్టర్ ఇప్పటికే గత 3 రోజులుగా కూడా ఇక్కడ చెరుకూరి శ్రీధర్ ఇక్కడికి వచ్చి ప్రత్యేకమైన ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు పోలీస్ బందోబస్తును కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు మనం చూడొచ్చు భక్తుల సందడి కూడా పెద్ద ఎత్తున కనిపిస్తున్న పరిస్థితి. అదేవిధంగా అటు కోలాహలం అంటే ఒక రకంగా సీఎం పర్యటన నేపథ్యంలో అటు కోలాహలంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా రాములోరి కళ్యాణం అంగరంగ వైభవంగా అపరూపంగా జరిగేటువంటి ఆ ఘట్టం అంటే వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ అంగరంగ వైభవంగా అట్టహాసంగా కని విని ఎరుగని రీతిలో ఈ కళ్యాణోత్సవ వేడుక నిర్వహించినటువంటి ఈ నేపథ్యంలో అత్యంత అపూర్వమైనటువంటి ఘట్టాన్ని చూసేందుకు కూడా అటు పెద్ద ఎత్తున ఇక్కడికి భక్తులు కూడా తరలి వస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. మరోవైపు సాయంత్రం 6 బయట పండు వెన్నెలలో చంద్రుడు వీక్షించే విధంగా ఈ కళ్యాణం నిర్వహిస్తారు. కాబట్టి ఈ కళ్యాణాన్ని అంటే ఒక రకంగా దేశవ్యాప్తంగా కూడా ఎక్కడా కూడా ఇలాంటి ఘట్టం ఉండదు. ఎందుకంటే రాత్రిపూట కళ్యాణోత్సవం జరిగే వేడుక కేవలం ఒక ఒంటిమిట్ట కోదండరామాలయంలో జరుగుతుంది. అందుకోసం ఇక్కడికి ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ప్రత్యేకంగా ఇక్కడికి రావడం జరుగుతుంది. వీరంతా కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ప్రధానంగా భక్తులు ఇప్పటికే అటు ఒంటిమిట్ట ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. ఆలయ ప్రాంగణానికి చేరుకుని ఆ తర్వాత సాయంత్రం జరిగేటువంటి అపురూపమైన వేడుక అంటే ఒక రకంగా కోదండరాములవారు ఆ సీతాదేవిని పరిణయమాడుతున్నటువంటి వేళ అంటే ఒక రకంగా ఆయన్ను చూస్తే మంత్రముగ్ధులు కాక తప్పదు. ఒక రకంగా కళ్యాణ వేదిక కూడా వివిధ రకాల పుష్పాలతో అలంకరించినటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే అటు అంగరంగ వైభవంగా అట్టహాసంగా జరిగేటువంటి ఆ వేడుకను చూసి కనులారా వీక్షించి ఇక తనువు చాలిస్తే చాలయ్య అన్నటువంటి రీతిలో ఆ వేడుక జరగనున్న నేపథ్యం. ఆ నేపథ్యంలో కూడా భక్తులు కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఆ నేపథ్యంలో అటు సీఎం చంద్రబాబు పర్యటన కూడా ఇప్పటికే దాదాపు ఖరారైంది. ఆ ఖరారైనటువంటి నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా అటు అధికార యంత్రాంగం కూడా అన్ని ఏర్పాటు చేసింది. మరోవైపు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఏదైతే కడప విమానాశ్రయానికి చేరుకున్నటువంటి నేపథ్యంలో కూడా అక్కడ పూర్తి స్థాయిలో ట్రాఫిక్ను కూడా మళ్లించిన పరిస్థితి. ఏదైతే కడప నుంచి వచ్చే వాహనాలను అటు రాయచోటి మీదుగా అంటే ఊటుకూరు మీదుగా అటు రాయచోటి నుంచి రాజంపేటకు వెళ్ళే విధంగా మళ్లించడం జరిగింది. మరోవైపు ఏదైతే తిరుపతి వంటి ప్రాంతాల నుంచి ఉంటే వాహనాలను ఒంటిమిట్ట సమీపంలో ఉన్నటువంటి ఆ ప్రాంతం ఉన్న మంటపంపల్లె అటు వీధుగా ఆ వీధుగా అటు దర్జీపల్లె తప్పటివారిపల్లె మీదుగా కూడా అటు వెళ్ళే విధంగా కూడా అటు అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. మరోవైపు ఏదైతే భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలి రానున్న నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి భక్తులు కావచ్చు అదేవిధంగా ఇక్కడికి తరలి వచ్చే భక్తులు కూడా ఎక్కడైతే వాహనాల పార్కింగ్ కూడా ప్రత్యేకమైనటువంటి పార్కింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ప్రధానంగా అది అపూర్వమైనటువంటి ఘట్టం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా అటు కోలాహలంగా కనిపిస్తుంది. ఒక రకంగా ఒంటిమిట్ట కోదండరామాలయం అక్కడ పుష్పాలతో అలంకరించి మంత్రముగ్ధులు చేసినటువంటి పరిస్థితి ఒక రకంగా కనిపిస్తుంది. ఈరోజు ప్రధానంగా కళ్యాణోత్సవం సందర్భంగా ఆలయంలో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయన్నటువంటి విషయం మనతో పాటు అడిగి తెలుసుకునేందుకు అర్చకులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి స్వామి, ఒక రకంగా ఎదుర్కొల్ల ఉత్సవం అపరూపంగా దేదీపమానంగా అటు కోలాహలంగా అంటే కనువిందు చేస్తూ నృత్యాలు చేస్తున్నటువంటి అత్యంత పారవశ్యంగా భక్తి పారవశ్యంగా జరిగేటువంటి వేడుక. ఈ వేడుకను ఎలా నిర్వహించబోతున్నారు, అసలు ఏంటి ఈరోజు ఏ కార్యక్రమాలు జరగబోతుంది?
ఓం నమో వెంకటేశాయ. శ్రీ కోదండరామస్వామి దేవస్థానము ఒంటిమిట్ట ఏకశిలా నగరము. ఈరోజు నిజంగా ఒంటిమిట్టకు రామాలయము కోదండరామ దేవస్థానం ప్రపంచ స్థాయి దేవస్థానం కాబోతుంది. ఎందుకంటే మహాదిన సంప్రోక్షణ దగ్గర నుంచి ఇక ఒంటిమిట్ట రామాలయము దేదీప్యమానంగా ప్రపంచ దేశాలు ఆకట్టుకుంటూ ఈరోజు సాయంకాలం నుంచి ఎదుర్కొనే కార్యక్రమాలు తదనంతరం కళ్యాణము జరుగుతుందన్నమాట. దానికి అన్ని ఏర్పాట్లు తిరుమల దేవస్థానం వారు ఏర్పాటు చేశారన్నమాట. అది విశేషము. విధంగా భగవంతుడు అందరికీ మంచి జరగాలి, సకాలంలో వర్షాలు పడాలి, ప్రపంచమంతా శాంతిమయంగా ఉండాలి, అందరి జీవితాల్లో మూడుపూల ఆర్కాలకు వర్ధిల్లాలని కోరుకుంటూ సర్వే జన లోకా సమస్త సుఖినవంతు. స్వామి, ఇక్కడ ఎన్ని గంటలకు స్వామివారు ఊరేగింపుగా బయలుదేరుతారు? అదేవిధంగా ఇక్కడ జరిగేటువంటి ఎదుర్కోళ్ళు ఎలా జరగబోతాయి? అసలు అత్యంత అపరూపంగా దేదీప్యమానంగా అంటే కన్నుల పండుగ ఒక రకంగా ఉత్సవమూర్తులు బయటికి రాగానే ఆ రామనామస్మరణ ధ్వనించడం కానీ, అదేవిధంగా ఒక భక్తి పారవశ్యం పెంపొందించే నృత్యాలు, కోలాటాలు కనువిందు చేసే రీతిలో సాగుతాయన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. అయితే ఎలా సాగబోతుంది ఈ కార్యక్రమం? ఇక్కడ సాయంకాలము 4:30 నుంచి స్వామివారి ఎదుర్కోలకు ప్రారంభమవుతాయన్నమాట. దాని కార్యక్రమం ముందుగా పనర్భజనలు, చెక్క భజనలు, కోలాటాలు అయితేనేమి, వేదము, ఉపనిషత్తుల యొక్క ప్రబంధ పారాయణలు జరుగుతూ ఆ యొక్క కళ్యాణ మండపం వేయించడం చేయడం జరుగుతుంది. అక్కడ సీతారాముల ఎదుర్కోల కార్యక్రమం నిర్వహించి అక్కడి నుంచి 6:30 నుంచి 8:30 వరకు కళ్యాణం నిర్వహించబడుతుంది అన్నమాట. ఆ ఎదుర్కోల కార్యక్రమాన్ని తిలకించాలి. ఈ ఎదుర్కోల కార్యక్రమమే కాకుండా కళ్యాణం తిలకించడం ద్వారా ఈ సంవత్సరము మనకు రాజు వచ్చి సూర్యభగవానుడు అనమాట. సూర్యవంశం కాబట్టి మనకు శారీరక ఆరోగ్యము, చంద్రుడి మానసిక ఆరోగ్యం రెండు అనుకూడతాయి. ప్రతి ఒక్కరూ కళ్యాణం తిలకించి ఆ భగవంతుని అనుగ్రహాన్ని పాత్ర కావాలని కోరండి. ఓం నమో నారాయణ. మనం ఇక్కడి నుంచి ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఆ ఊరేగింపు సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు అంటే ఇదే దారి గుండా సీఎం చంద్రబాబు కూడా మరి కాసేపట్లో అంటే సాయంత్రం 4 గంటల ప్రాంతంలో 5 గంటల ప్రాంతంలో కానీ ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడ చేరుకొని పట్టు వస్త్రాలు అదేవిధంగా ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు. ఆ తర్వాత కళ్యాణ వేడుక జరిగేటువంటి ఏదైతే టీటీడీ అధికారులు, టీటీడీ అర్చకులు, ప్రధాన అర్చకులు నిర్వహించేటువంటి అపరూపమైనటువంటి దేదీపమైనటువంటి కార్యక్రమాన్ని తిలకించేందుకు కూడా ఇక్కడికి సీఎం చంద్రబాబు రాబోతున్నారు. అసలు ఎలా నిజంగా చంద్రబాబు నాయుడు రావడము తిరుమల దేవస్థానం వారు అద్భుతంగా ఏర్పాటు చేశారు. భక్తాదులందరికీ సౌకర్యం కల్పించాలని, ప్రతి భక్తుని యొక్క హృదయాన్ని చూరగొనాలి. భక్తులు లేనిది ఒక భగవంతుడికి ప్రీతికరం భక్తులేని ప్రతి భక్తునికి అన్ని సౌకర్యాలు కల్పించాలని దేవస్థానం వారు అద్భుతంగా ఏర్పాటు చేశారు. సాయంకాలం జరిగే ఎదుర్కాల కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ఇక్కడ రామాలయంలో రాముల వారికి ఇక్కడ పట్టు వస్త్రాలు సమర్పించి ఇక్కడ పూజా కైంకర్యంలో ఆశీర్వాదం తదనంతరము ఇక్కడ నుంచి అక్కడ కళ్యాణ వేదిక దగ్గర వస్తారు. అక్కడ ముత్యాలను సమర్పించడం జరుగుతుందన్నమాట. దీనికి ముందుగా ఈ యొక్క ఎదుర్కోల కార్యక్రమం పోయి ఉత్సవమూర్తి సీతారామ ఉత్సవం ముందుగా చెక్కబంజలు, కోలాటాలు, పండ్ర భజనలు అయితేనేవి వేదఘోషతో అద్భుతంగా ఇక్కడ నుంచి దీర్ఘంగా పోవడం జరుగుతుంది అనమాట. ఓం నమో నారాయణ. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి పెన్నా సిమెంట్ అతను కూడా అధినేత 7 కోట్ల రూపాయల కిరీటాలు కూడా ఇప్పుడే ఆయన బహుకరించడం జరిగింది. ఎలా చూడదు? నిజంగా ఒక శుభసూచిక మనం చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఈ విధంగా చేయడం ద్వారా ఒక స్ఫూర్తి కలిగి ఇంకా రేపు భవిష్యత్తులో ఈ ప్రపంచవ్యాప్తంగా ఉండే అతిథ మహాదేవ రాముల వారికి ఏమేం కావాలో అన్నీ చేయిస్తారు. అందుకే పెన్నవారు చేసిన ఈ యొక్క స్ఫూర్తి అనేది అందరికీ దోహదపడుతుంది. అందుకే ఈ దేవాలయం ప్రపంచ స్థాయి దేవాలయం అయితే రేపు ప్రపంచ స్థాయి నుంచి జర్మనీ కావచ్చు, అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, ప్రపంచ అధినేతలు కానీ ఒంటిమిట్ట రామాలయాన్ని దర్శించడానికి వీలే అవుతుంది. ఆ సూచనలు కనబడుతున్నాయి. ప్రపంచ స్థాయి దేవాలయం కాబోతుంది ఒంటిమిట్ట రామాలయం. ఓం నమో నారాయణ. ఏమేమి ఇచ్చారు స్వామి ఆయన? స్వామివారికి మూల విరాట శ్రీరాముల వారికి, సీతాదేవి, జానకి మాతకి 3 కిరీటాలు ఇవ్వడం జరిగిందనమాట. అద్భుతమైన కిరీటాలు అద్భుతంగా తయారు చేశారు. ఆభరణ చేతులకి సో మొత్తం మీద పెన్నా సిమెంట్ అధినేత ప్రతాప్ రెడ్డి కూడా ఇప్పటికే ఏదైతే కిరీటాలు ముగ్గురికి అంటే సీతా, రామ, లక్ష్మణులు ముగ్గురికి కూడా కిరీటాలు ఇచ్చారు. ఇదే విధమైనటువంటి స్ఫూర్తితో దాతలు కూడా ముందుకొచ్చి ఆభరణాలు చేయిస్తారన్నటువంటి విషయాన్ని అర్చకులు చెప్తున్నారు. మరోవైపు ఏదైతే సాయంత్రం జరిగేటువంటి ఎదుర్కొల్ల ఉత్సవం అంగరంగ వైభవంగా ద్వేదీపమానంగా ఏదైతే భక్తుల పారవశ్యంతో, భక్తి పారవశ్యంతో భక్తులు కనువిందు చేసే రీతిలో ఈ కార్యక్రమం సాగబోతుంది. ఈ కార్యక్రమాన్ని వీక్షించి ఇక తనువు చాలిస్తే చాలా అన్నటువంటి రీతిలో ఈ కార్యక్రమం జరగబోతున్నటువంటి విషయాన్ని మనతో పాటు చెప్తుంటే, మరోవైపు ఏదైతే అధికార యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాటు చేసింది. సీఎం దంపతులు మరి కాసేపట్లో కడపకు చేరుకున్నారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కడపకు చేరుకొని అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గాన ఇక ఒంటిమిట్టకు చేరుకుంటారు. ఒంటిమిట్టకు చేరుకున్న అనంతరం కోదండరాములూరికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించి ఆ తర్వాత జరిగేటువంటి అపరూపమైనటువంటి ఘట్టం ఏదైతే పండు వెన్నెల రాత్రి 6 బయట అందరూ భక్తులు వీక్షించే విధంగా ఆ కళ్యాణోత్సవ వేడుక జరగనుంది. అయితే చంద్రుడు వీక్షించే విధంగా ఈ కళ్యాణోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా కూడా ఇలాంటి వేడుక జరగదనే చెప్పాలి. ఇలాంటి వేడుక కేవలం కోదండరామాలయంలో మాత్రమే జరుగుతుంది. అలాంటి అపరూపమైనటువంటి వేడుకను చూసేందుకు కూడా భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడ తరలిరానున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో కూడా ఇప్పటికే వాలంటీర్లను కూడా నియమించడం జరిగింది. మరోవైపు వందలాది మంది పోలీసులు, అదేవిధంగా 20 మంది డిఎస్పీలు, 5 ఎస్పీల
ఆధ్వర్యంలో కూడా ఇప్పటికే పర్యవేక్షణ పూర్తి చేసిన పరిస్థితి. మరోవైపు జిల్లాకు సంబంధించి జిల్లా మంత్రులు కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అటు అధికార యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. మరి కాసేపట్లో కూడా సీఎం చంద్రబాబు ఇక్కడికి చేరుకున్న నేపథ్యంలో కూడా అటు పూర్తి స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితి. సో మొత్తం మీద ద్వేదీపమానంగా అంగరంగ వైభవంగా కన్నుల పండుగ సాగే ఈ అపరూపమైన ఘట్టం కోసం భక్తులు పెద్ద ఎత్తున వేచి చూస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.